దేవుని వాక్యాన్ని పరిశోధించే విషయంలో నేను ఒక్కడినే అయితే నా మనసు ఎప్పుడు నా మాట నా ఆలోచన రైట్ అనే చెప్తుంది. ఎందుకంటే హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. యేసుక్రీస్తు దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు కాదు అని ఈరోజు ఏ వచనాలను చూపించి ఈయన మాట్లాడుతున్నాడో, సాతాను ఎవరు? ఒక ప్రధాన దూత. ఒకనాడు సాతాను సర్పమా నా ప్రశ్న, తన కుమారుణ్ణి దేవాని పలకండి అని కోరహు కుమారుల చేత రాయించాడండి కీర్తనల గ్రంథంలో. ఇన్ని వచనాలు బైబిల్లో రాయబడితే ఆయన దేవుడని లేదండి, ఆయన దేవుడు కాదండి అంటే యేసుక్రీస్తు నేను దేవుని కుమారుడిని అని ఎప్పుడు చెప్పాడో అప్పుడే ఏం చెప్పినట్టు అనమాట. ఒక ప్రక్క యేసుక్రీస్తు దేవుడని, తండ్రి అయిన దేవుడే ఇంత ఘంటాపదంగా ఇన్ని వచనాలతో రాయించి నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కానని ఎందుకన్నాడు? దేవుడైనప్పుడు ఈ భూమి మీద ఉండగా దేవుడు అని అనకుండా మనుష్య కుమారుడు అనే మాట ఎందుకు రాయించాడు? క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులను వారందరికీ, అలాగే లైవ్ వీక్షిస్తున్న దేవుని పిల్లలకు ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైన పాఠం. ఇటీవల కాలంలో క్రైస్తవ బోధకులు అనబడిన వారి మధ్య విపరీతమైన వాదనలకు దారితీసిన అంశం ఇది. ఏ ప్రభువు వలన క్రైస్తవులు రక్షింపబడ్డారో, ఏ ప్రభువు రక్తాన్ని చిందించడం ద్వారా ఆయన కృపను బట్టి నీతిమంతులుగా మార్చబడ్డారో, ఆ మహనీయుడు ఎవరు? ఆ క్రీస్తు ఏమవుతాడు తండ్రికి? ఆ క్రీస్తు ప్రస్థానం ఏమిటి? తెలుసుకోవడంలో, అంచనాలు వేయడంలో క్రైస్తవులు అభాగ్యులుగా మిగిలిపోయారు, అర్ధాంతరంగా ఆగిపోయారు, సంపూర్ణమైన సర్వసత్యంలోనికి ప్రవేశింపలేకపోయారు అన్నది నిజం. ప్రాముఖ్యంగా ఇటీవల కాలంలో ఒక ఆయన ఒకనాడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఎప్పుడో నేర్చుకొని కొన్నాళ్ళు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీతో కలిసి ప్రయాణించిన ఆయన సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మండుతున్న నిప్పుల మధ్య ఉన్న కట్టె మాత్రమే మండుతుంది. నిప్పుల మధ్య నుంచి వెళ్ళిపోతే కట్టె ఏమైపోతుందో తెలుసు మీకు, ఆరిపోతుంది. సంఘంతో కలిసి నడిచేవాడే మండుతాడు. సంఘాన్ని విడిచిపెట్టి ఉన్నవాడు ఆత్మలో ఆరిపోతాడు. దేవుడు ఎందుకు సంఘంగా కూడమన్నాడు అంటే, నా ఆలోచనలో ఒకవేళ తప్పైతే సరిచేసేవాడు ఉండాలని. ఒక్కడిగా నివసించడం కంటే ఇద్దరు కూడి నివసించటం మేలు అన్నాడు. ఎందుకంటే ఒకడు పడిపోయినా మరి ఒకడు అతనిని లేపుతాడు అన్నాడు. చాలామంది ఇది పెళ్లి విషయంలో వాడతారు. ఈ ప్రసంగిలో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని పెళ్లి విషయంలో వాడుకుంటారు. కానీ ఆత్మీయ జీవితంలో ఇది చాలా అవసరం. సంఘంతో కలిసి ఉండడం ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ తెలియాలి. దేవుని వాక్యాన్ని పరిశోధించే విషయంలో నేను ఒక్కడినే అయితే నా మనసు ఎప్పుడు నా మాట నా ఆలోచన రైట్ అనే చెప్తుంది. ఎందుకంటే హృదయం మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. నా మనసుకి ఎప్పుడు రైట్ అనిపించింది రైట్ కాదు. ఒకని ఎదుట సరైన మార్గం ఉంటుంది, కానీ అది తుదకేమవుతుంది? మరణానికి దారితీస్తుంది. అదే 10 మంది, పెక్కు మంది ఆలోచనలు, బహుమంది ఆలోచనలు, ఆలోచనకర్తలు అనేకులు ఉండటం మంచిది. అది రక్షణకరం. ఒక విషయాన్ని ప్రజల మధ్య పెట్టాలంటే అందరూ కలిసి చర్చించి లేఖనాలు, ఎందుకంటే దేవుని మైండ్ అండి అది. బైబిల్ ఏంటి? దేవుని మైండ్, దేవుని వాక్యం. ఏదో నేను ఒక్కడనే సోలో యాక్టర్ని, వన్ మ్యాన్ ఆర్మీని, మొత్తం నేను సాధించేయగలను అని మనం అనుకుంటే చాలా పొరపాటు. అలాగే సంఘం నుంచి బయటికి వెళ్ళిన ఆ వ్యక్తి రకరకాల ప్రయత్నాలలో పాపం ఎక్కడో సాతానుకు పట్టుబడిపోయాడు. సుమారుగా ఒక 15 ఏళ్ల క్రితం, నాకు తెలిసి ఒక 15 ఏళ్ల క్రితం, ఇదే వ్యక్తి యేసుక్రీస్తు దేవుడు కాడు అని ఎవరైతే ప్రకటిస్తూ తిరుగుతున్నారో, యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలం దేవుని కుమారుడే, మనిషి కుమారుడంతే, సృష్టి పుట్టకముందు దేవుడట, సృష్టి పుట్టకముందు దేవుడట, ఈ భూమి మీదకి రాకముందు దేవుడట, కానీ
ఈ సృష్టిలోనికి మనుష్య కుమారునిగా వచ్చిన తర్వాత, శరీరధారి అయిన తర్వాత దేవుడు కాదట. అంతకుముందు ఇతనే యేసుక్రీస్తు దేవుడని ఇతను కూడా ప్రసంగాలు చేశాడు యూనివర్సిటీతో కలిసి. ఇదే వ్యక్తి 15 ఏళ్ల క్రితం ఇక్కడేనండి, యనమల కుదురు, అప్పుడు మీలో చాలామంది లేరు అనుకుంటాను, ఇస్లాము వాళ్ళతో చర్చించడానికి వచ్చాడండి. ఇప్పుడు ఈయన ఏవి మాట్లాడుతున్నాడో, యేసుక్రీస్తు దైవ కుమారుడు మాత్రమే, దేవుడు కాడు, దేవుని కుమారుడు మాత్రమే, దేవుడు కాదు అని ఈరోజు ఏ వచనాలను చూపించి ఈయన మాట్లాడుతున్నాడో, ఆ రోజు యనమల కుదురులో కూర్చున్నప్పుడు ఆ ఇస్లాం సోదరులు వేసిన ప్రశ్నలు అవి, వాళ్ళు చూపించిన వచనాలు అవి. అప్పుడు బాబురావు కూడా ఉన్నట్లు ఉన్నాడు. బాబురావు ఉన్నావు కదా? రైట్, బాబురావు నేనే ఉన్నా, ఎవరు లేరు ఇక్కడ. ఆ ఇస్లాం సోదరులు వేసిన ఆ చూపించిన వచనాలని ఈరోజు తను చూపిస్తూ, ఆ రోజు ఇస్లాం సోదరులు ఏం మాట్లాడారో దేవుడు కాదని ఇవాళ ఈయన మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఎవరు కాటుబడింది అనమాట? వాళ్ళ కాటుబడింది. అంటే అప్పటి వరకు తను నేర్చుకున్న దానిని నమ్మాలో వద్దో, నిజమో కాదు, స్థిరంగా దాని మీద నిలబడలేని అమాయకపు పరిస్థితి తనకు వచ్చింది. ఇలాంటి వాళ్ళని ఏమంటారంటే అస్థిరులు. అంటే నువ్వు నేర్చుకున్న దాని మీద నీకేముంది? అనుమానం, నిలబడలేవు, అస్థిరుడివి. అలాంటి ఆయన ఎవరు చెబితే వాళ్ళ మాట వినేసి రైట్ అనుకుని, అంటే తను చెప్పింది, తను నేర్చుకున్నది, తను చెబుతున్నది, తాను చదువుతున్నది నిజం అని స్థిరంగా దాని మీద నిలబడలేని అస్థిరుడు. అలాంటి అస్థిరుడు ఈరోజు ఒక పెద్ద ప్రసంగం అన్నట్లుగా, ఏదో ఈ క్రైస్తవ్యానికి నేను ఏదో మేలు చేస్తున్నాను అన్నట్టుగా, యేసుక్రీస్తు దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు, దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఆ రోజే నేను ఆయన్ని క్రాస్ అవుట్ చేశానండి. అప్పుడు నేను స్టూడెంట్గానే ఉన్నాను, స్పీకర్గా యూనివర్సిటీ నుంచి ఇంకా పిలవలేదు. కానీ అప్పటికే పాఠాలన్నీ చెప్పేవాడిని, ఎంబీటీహెచ్ పాఠాలతో సహా చెప్పేవాడిని. ఆ రోజే నేను క్రాస్ అవుట్ చేస్తే, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడివి, నాతో మాట్లాడే స్థాయి నీకు లేదా అన్నాడు నన్ను. అదొకటి దొరికింది, చిన్నవాళ్ళం కదండి అప్పుడు, చిన్నవాళ్ళం. ఆ రోజు వాళ్ళతో ఏం మాట్లాడాడో నిజంగా అండి, నాకు ఛాన్స్ ఇస్తే నేనే మాట్లాడేవాడిని. నాకు అనిపించింది అలాగా, నేను మాట్లాడినా బాగుండని. అలాంటి అస్థిరుడైన ఈ వ్యక్తి ఈరోజు యేసుక్రీస్తు దేవుడు కాదు, మనిషి కుమారుడు మాత్రమే, సృష్టి పుట్టకముందు లేదా ఈ సృష్టిలోకి ఆయన, అంటే మొదటి రాకడలో తల్లి గర్భంలోనికి కన్య మరియ గర్భాన మనిషిగా, మానవునిగా ఈ భూమి మీద పుట్టకముందు దేవుడు కానీ ఇప్పుడు దేవుడు కాడు అని ప్రకటిస్తూ దేవుని కుమారుడు మాత్రమే అంటూ గందరగోళం సృష్టించడం కాదు, టీవీ ఛానల్స్లోకి వచ్చి మరి చర్చలు చేస్తూ చాలామందిని గందరగోళానికి గురి చేస్తున్న ఈ టైంలో మరొకసారి ఈ అంశాన్ని, ఈ వాక్యాన్ని ప్రజల ముందు పెట్టడం మంచిది అని నేను భావించాను. ఆల్రెడీ దీని మీద పుస్తకం రాశాను. ముగ్గురా దేవుళ్ళు, ముగ్గురా లేదంటే ముగ్గురు ఒకటేనా, లేదంటే త్రియేక దేవుడా? అందులో చాలా డీటెయిల్స్ ఇచ్చాను. దైవత్వం ఎలా వచ్చి, యేసుక్రీస్తు దేవుడు ఎలా అయ్యాడని చాలా డీటెయిల్గా ఇచ్చాను. చాలామంది చదవలేదు అనుకుంటాను. ఆ బుక్ చదివితే టోటల్గా వాళ్ళు వేసేటువంటి కౌంటర్లన్నిటికీ మీరు ఎన్కౌంటర్లు చేసేయగలరు. అన్ని కౌంటర్లు ఇచ్చాను ఆల్రెడీ బుక్లో. చూద్దాం ఎందుకు ఈయన ఇలా అనుకుంటున్నాడు, యేసుక్రీస్తు దేవుడు కాదని ఎందుకు అనుకుంటున్నాడు, కేవలం దేవుని కుమారుడని ఎందుకు అనుకుంటున్నాడంటే, ఏ వచనాలను చూపించి ఆయన అలా అనుకుంటున్నాడో ఆ వచనాలనే మనం మొదట ఆలోచన చేద్దాం. ఏ వచనాలను చూపించి ఆయన అలా అనుకుంటున్నాడో ఆ వచనాలనే మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాం. ఏమండి, యెషయా గ్రంథం 42వ అధ్యాయము నేరుగా 8 చదువుదామండి, సమయం లేదు కాబట్టి నేరుగా 8 చదువుదాం. యెహోవాను నేనే, ఇదే నా నామం, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను, నేనెవ్వరికి నా మహిమనివ్వను. జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. నేనే యెహోవాను, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. అలాగే అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. యెషయా గ్రంథం అంటే ఆయన ఏ వచనాలను చూసుకొని
యెహోవా మాత్రమే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాడు అని అంటున్నాడో ఆ వచనాలు మొదటిగా మీకు చూపిస్తున్నాం. వాటి వివరణ అనేది మనం వెళదాం. 10వ వచనం నుంచి చదువుదాం. 43వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం నుంచి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయన్ని అని గ్రహించున్నట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. ఏమన్నాడండి అక్కడ? నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నాకు తర్వాత ఏ దేవుడును ఉండడు. ఈ మాట సాక్షాత్తు దేవుడు చెబుతున్నప్పుడు, ఒకవేళ యెహోవా తర్వాత యేసుక్రీస్తును మనం దేవుడంటే, నా తర్వాత ఏ దేవుడును ఉండడు అన్న యెహోవా దేవుని మాట తప్పవుతుంది కదా. అసలు ఈ మాట అన్న తర్వాత మరొకరిని దేవుడు అనొచ్చా? అనడానికి వీల్లేదు. ఎందుకంటే బైబిల్లో అనేక సందర్భాల్లో క్రొత్త నిబంధనలో మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు, మీరు చదివారు ఆల్రెడీ. ఆ వచనాలన్నీ నేను చూపించాల్సిన అవసరం లేదు. మనుష్య కుమారుడు అనే వచనాలు ఉన్నాయి కనుక ఆయన ఏమంటాడంటే, సృష్టిలోనికి యేసుక్రీస్తు కన్యమరియ గర్భం ద్వారా వచ్చిన తర్వాత, మానవ అవతారం నరావతారం ఎత్తిన తర్వాత, మనుష్య కుమారుడిగా వచ్చిన తర్వాత ఆయన మనుష్య కుమారుడే తప్ప దేవుడు కాడు. లేకపోతే దేవుడని రాయించాలి కానీ మనుష్య కుమారుడని ఎందుకు రాయించాడు? ఇదో పెద్ద ప్రశ్న. దేవుడైతే దేవుడని రాయించాలి కదా, మనుష్య కుమారుడని ఎందుకు రాయించాడు? ఒక్కొక్క దాని గురించి వివరంగా వెళదాం. ఫస్ట్ ఇదే మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏది? మనుష్య కుమారుడని ఎందుకన్నారు మనం కూడా ఆలోచన చేద్దాం. ఆయన దేవుడండి, ఆయన దేవుడు. దేవుడైనప్పుడు ఈ భూమి మీద ఉండగా దేవుడు అని అనకుండా మనుష్య కుమారుడు అనే మాట ఎందుకు రాయించాడు? ఎందుకు అనేక చోట్ల మనుష్య కుమారుడు అని ఉంది? మనుష్య కుమారుడు అని ఉంది కనుక ఆయన మనుష్య కుమారుడు మాత్రమే, దేవుడు కాదు అంటావా? ప్రియులరా, ఒక విషయాన్ని బాగా ఆలోచించండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సాతాను ఎవరు? సాతాను ఎవరు? సాతాను ఎవరు? ఒక ప్రధాన దూత ఒకనాడు. ఆ తర్వాత గెంటివేయబడి దురాత్మగా మారిపోయింది. అది ఒక ఆత్మ. కానీ ఎందుకో బైబిల్లో చాలా చోట్ల సర్పము అని చెప్పాడు. ఆదిఘట సర్పం అన్నాడు, సర్పం అన్నాడు. అనేక చోట్ల దాని పేరు ఏం రాయబడింది? సర్పము, 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 సర్పం. సాతాను సర్పమా? నా ప్రశ్న. సాతాను సర్పమా? మరి ఎందుకు రాశాడు? ఈ ప్రపంచానికి దాని క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయింది సర్పముతోనే. మొట్టమొదటి దాని పాత్ర ఏది ఈ భూమి మీద? ఈ భూమి మీద ఏమండి, ఈ విశ్వం అనేది ఒక తెర, మీకు తెలుసో లేదు. ఆల్రెడీ యూనివర్సల్ స్క్రీన్పై దేవుని కుమారుల మట్టి పాత్ర అనే పాఠం మీరు విన్నారు. ఈ విశ్వం అనేది ఒక తెర అయితే, ఈ భూమి మీదకి వస్తున్న ప్రతి క్యారెక్టర్ ఒక పాత్రే. అది పక్షి అయినా, జంతువు అయినా, మనిషి అయినా, ఎవరైనా ప్రతి పాత్ర ఈ భూమి మీదకి రావాలి. కొంతకాలం తన జీవితాన్ని లేదా జీవితపు క్యారెక్టర్ తన పాత్రని ఈ భూమి మీద ప్రదర్శించాలి. ఆ తర్వాత వెళ్ళిపోవాలి. ఈ భూమి మీద మొదటిగా అపవాది ఎలా పరిచయం అయ్యింది అంటే సర్పము అనే పాత్రతోనే పరిచయం అయింది. ఏమంటే మొదటి పాత్ర అనేది చాలామందికి అలా పేరు పడిపోతుంది. బాగా ఆలోచించండి. ఇప్పుడు మనం లోక సంబంధమైన ఒక ఉదాహరణ తీసుకుందాం. ఎందుకంటే భూ సంబంధమైన సంగతులు నేను మీతో మాట్లాడినప్పుడు మీకు ఒకవేళ అర్థం కాకపోతే పరలోక సంబంధమైన సంగతులు మీరు ఎలా అర్థం చేసుకుంటారు అన్నాడు యేసుప్రభు. అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో మాట్లాడిన సందర్భం అది. పోనీ చూడండి, ఒకవేళ మీకు అనుమానం అయితే చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము నికోదేముతో మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఏమన్నాడు చూడండి. 18, 19. 3వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం, 12వ వచనం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెబితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినాడులా.
అంటే పరలోక సంబంధమైనవి నమ్మాలి అంటే దానికి ముందే సంగతులు చెప్పాలి, ఎగ్జాంపుల్స్ అంటారు. అంటే పరలోక సంబంధమైనవి నేరుగా చెప్పినా చాలా సంగతులు అర్థం కావు. వాటిని అర్థం చేసుకోవడానికి ఉదాహరణలుగా, ఉపమానాలుగా ఈ భూ సంబంధమైన సంగతులు చెప్పవలసిందే. గనుక ఒక పాత్ర ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఎలా ఉంటుంది, కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందుకు తీసుకొస్తాను. సీతారామ శాస్త్రి ఎవరైనా ఒక లిరిక్ రైటర్, సీతారామ శాస్త్రి అని ఆయన ఒక లిరిక్ రైటర్. ఈ మధ్యకాలంలో చచ్చిపోయాడు కూడా. ఆయన ఇంటి పేరు ఏదో ఉంది, కానీ ఆయనకి ఏ పేరు వచ్చిందో తెలుసా? సిరివెన్నెల. ఈ సిరివెన్నెల అనేది ఏంటి? ఆయన ఇంటి పేరు కాదండి. ఆ మూవీతో ఆయన పరిచయం అయ్యాడు, ఆ మూవీతో పేరు వచ్చింది. అంటే తనకు ఏ మూవీతో పేరు వచ్చిందో ఆ మూవీ పేరు తన ఇంటి ముందు ఏమైంది, తన పేరు ముందు ఏమైంది, పేరు ముందుకు కలిసింది. అంటే సిరివెన్నెల అనేది ఒక మూవీ అయితే తనకు గుర్తింపు దానితో వస్తే అక్కడి నుంచి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా. అర్థమైందా మీకు? షావుకారు జానకి. జానకి అనేది ఆమె పేరు. ఈ షావుకారు ఏంటి? అదొక సినిమా, ఆ క్యారెక్టర్ ఆమెది. దానితో ప్రజల్లో ఇంట్రడ్యూస్ అయింది లేదా ఫేమస్ అయింది కనుక ఆ పేరు ఆమెకి ఏమైపోయింది? స్థిరపడిపోయింది. ఇంకా ఇలా మాట్లాడుకుంటూ పోతే రాఘవ, మహర్షి రాఘవ. మహర్షి అనేది అతను తీసినటువంటి సినిమా, దాంతో గుర్తింపు వచ్చింది కనుక ఇక ఆ పేరు అతనికి అలాగా స్థిరపడిపోయింది. ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఎందుకు సినిమా పేర్లు ఎందుకు చెప్తున్నానంటే ఇక మనకు గుర్తుండాలంటే అవే గనక. మనకు బాగా తెలిసినవేంటి, ఇంకెక్కడ నాలెడ్జ్ లేకపోయినా అందులో ఉంటుంది. అందుకని తప్పదు దాంట్లో నుంచి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ప్రియులారా, అలాగూ తను ఏ పాత్రతో పరిచయం అయ్యాడో, ఏ పాత్రతో ఫేమస్ అయ్యాడో ఆ పాత్ర స్థిరంగా అతని పేరుగా నిలిచిపోవడం అనేది లోకంలో మనం చూస్తున్నాం. అలాగే సర్పము అనేది ఏమి సాతాను కాదు, పాము. ఎన్నో రకాల పాములు ఉన్నాయి, కోడెనాగులు ఉన్నాయి, ఏమంటే ఎన్నో రకాల పాములు మనం చూస్తున్నాం. రక్తపింజర్ అంటారు, తర్వాత ఏమంటారు, కట్లపాము అంటారు, ఇంకా రావుల్ఫియా, సర్పంట్ అయినా ఇక సైంటిఫిక్ నేమ్స్లోకి వెళ్ళిపోతే రకరకాల పేర్లు, రకరకాల పాములు. ఇవన్నీ ఏంటంటే యెహోవా కలిగించిన భూ జంతువులే. మరి అపవాదిని ఎందుకు సర్పం 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 అన్నాడు? అది ఆ క్యారెక్టర్తోనే ఈ భూమి మీద ప్రధానమైన పాత్ర పోషించింది. మొట్టమొదట ఈ ప్రపంచాన్ని తలకిందులు చేసింది కనుక దానికి ఆ పేరు స్థిరమైపోయింది. యేసుక్రీస్తుకి మనుష్య కుమారుడు అనే పేరు ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడు ప్రప్రథమంగా ఆయన ఈ భూమి మీద ఇంట్రడ్యూస్ అయిన క్యారెక్టర్ పేరు అది, మనుష్య కుమారుడు. అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తుకి ఇవ్వబడిన పాత్ర ఒక మనుష్యుని పాత్ర. మామూలుగా మనుషులందరూ వేస్తే పర్వాలేదండి, మనుషులు పాత్ర వేశారనుకోండి, పెద్ద గొప్ప ఏం కాదు. కానీ ఇక్కడ ఎవరి పాత్ర ధరించారు? సాక్షాత్తు దేవుడైన వాడు మనుష్యుని పాత్ర ధరించాడు. ఆ పాత్రతోనే ఈ ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ అయ్యాడు. అందుకే ఆ పేరు ఆయనకి ఏమైపోయింది? స్థిరమైపోయింది. పాత్ర పేరు ఇది. మనుష్య కుమారుడు అన్నదేంటి? పాత్ర పేరు, పాత్ర పేరు, పాత్ర పేరు, పాత్ర పేరు. ఏమంటే నరేష్ అంటే తెలియదండి. ఏ నరేష్ అంటే తెలుస్తుంది? ఎందుకది? పాపం ఆయన బయట చాలా చాలా డిగ్నిటీగా ఉంటాడు, అల్లరేం చేయడం. మరి ఈ పేరు ఎందుకు? ఆ మూవీతో అతను పరిచయం అయ్యాడు, ఆ పేరు చెప్తేనే తెలుస్తుంది. కనుక ఏ పాత్రతో పరిచయం అయ్యాడో ఆ పాత్ర తనకు స్థిరం. కొంతమంది కలం పేరు పెట్టుకుంటారు, కొంతమంది ఏ పేరు పెట్టుకుంటారు? కలం. ఆ పేరుతోనే ఫేమస్. ఇలా మనం ఆలోచించగలిగితే మనుష్య కుమారుడు అని పెట్టుకున్నంత మాత్రం యేసుక్రీస్తు మనుష్య కుమారుడు అవుతాడా? అల్లరి అని పెట్టుకున్నంత మాత్రం ఇతను అల్లరి చేస్తాడా? సిరివెన్నెల అంటే అంత పెట్టుకున్నంత మాత్రాన అతను ఏమన్నా వెన్నెల కాదు కదా. ఏ పాత్రతో వాళ్ళు పరిచయం అయ్యారో ఆ పాత్రతోనే ఫేమస్ అవుతారు, ఆ పాత్రతోనే కొనసాగుతారు, ఆ పేరుతోనే ప్రసిద్ధికి ఎక్కారు. ఇది లోకంలో మనం చూసాం. యేసుక్రీస్తు ఈ లోకానికి పరిచయమైన పాత్ర మనుష్య కుమారుని పాత్ర. ఆయన ఎవరో తెలియాలంటే పాత్రలో ఉన్నప్పుడు ఆయన్ని చూడకూడదు, పాత్రలో ఉన్నప్పుడు చూడకూడదు. ఆ మధ్యకాలంలో ఏమండి నాటక రంగం గురించి బైబిల్లో మాట్లాడాడండి, తప్పేమి లేదు.
నాటక రంగం గురించి బైబిల్లో మాట్లాడాడు. 1 కొరింథీ 7వ అధ్యాయంలో నాటక రంగం గురించి, అందులో పాత్రల గురించి మాట్లాడాడు దేవుడు బైబిల్లో. కనుక నేను యథేచ్ఛగా ఎగ్జాంపుల్స్ కోసం తీసుకుంటున్నాను. అంత మాత్రం చేత ఈయన సినిమాల్లో బాగా నాలెడ్జ్ ఉందండి ఈయనకి అనకండి. అక్కడికేదో మీకు లేనట్టు వదిలితే మొత్తం చెప్తారు. పర్లేదు చెప్పండి అని కొన్ని మాటల్లో పెడితే ఎందుకులేండి చెప్పకూడదు అనుకున్నాను, చెప్తాను. నిజం చెప్పాలని నేను కూడా చూశాను అంటాడు. అంతే, ముందు మూడులోకి తీసుకురావాలి, అందరూ చూశారు. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తే ఆ పాత్రను కనుక మనం ఆలోచించగలిగితే పాత్రను బట్టి వచ్చింది. ఏం మాట్లాడుతున్నాం? మనుష్య కుమారుడు అనే పాత్ర. ఏమండి, ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ అనేటువంటి యాక్టర్, చిరంజీవి కొడుకు కదండి, ఏదో ఒక సినిమాలో ఏమండి లుంగి కట్టుకొని, మాసిపోయిన గడ్డం వేసుకొని, మాసిపోయిన చొక్కాలు వేసుకొని, మాసిపోయిన బనీన్ వేసుకొని, ఏమండి ఏదో ఒక పల్లెటూరు క్యారెక్టర్ అది. అలాగే ఆ క్యారెక్టర్, ఆ డ్రెస్సు వాటితో ఇంటికి వచ్చేవాడట. ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను. అప్పటి వరకు రాత్రి వరకు ఎప్పటి వరకు షూటింగ్ కొనసాగుతుంది. అదే గెటప్తో ఇంటికి వచ్చేస్తే అంటే మాసిపోయిన బట్టలు, మురికి బట్టలు. ఏమంటే అలా వస్తుంటే ఎంతకే కారులో కూర్చుంటాడు? రేంజ్ రోవర్, ల్యాండ్ క్రూజర్, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు ఆ కారులో వస్తారండి. ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఏదిగో ఏ పనివాడో ఏ కూలివాడో వస్తున్నట్టు ఉంటాడు. సినిమాలో అతడు కూలివాడు, మట్టి పిసుక్కునేవాడు, మట్టిలో దొరిలేవాడు. కానీ ఒక్కసారి ఆ గెటప్ తీసేస్తే అతని రేంజ్ ఏంటి? ఆ పాత్రలో కనబడినట్టుగా పల్లెటూరుడు కాదు, పొలం పని చేసేవాడు కాదు. అది పాత్రకు పరిమితం. ఒక్కసారి ఆ గెటప్ తీస్తే మళ్ళా తన ఒరిజినల్లోకి వస్తాడా రాడా? కోట్ల రూపాయలకు అధిపతి. ఇది విమానాలు ఉన్నాయి చూసారా? ఈ మధ్యకాలంలో ఏదో విమానాలు పెట్టారు, ట్రూజెట్ విమానాలు. ఎవరు అంటే ఆయనవే. ట్రూజెట్ విమానాలు నడపడం అంటే ఏంటో తెలుసా? విమానాలు ఎంత ఉంటాయో తెలుసా కాస్ట్? అంత కోటీశ్వరుడు ఆ సినిమాలో ఒక 3 గంటలు ఒక పాత్రలో కనబడడం చూసి, రామ్ చరణ్ కూలోడు మట్టి పని చేస్తాడు అన్నావు అనుకో, నీ అంత బుర్ర తక్కువడు ఇంకొకడు ఉండడం. ఏదో హీరో సినిమాలో రిక్షా దొక్కాడని మావాడు రిక్షా వాడు అంటావా? అది పాత్ర. ఆ పాత్రలోకి వెళ్ళకముందు అతనేంటో, పాత్ర తీసేసిన తర్వాత కూడా అతను అదే. పాత్రలోకి వెళ్ళకముందు కోటీశ్వరుడు, ఆ పాత్రను తీసేస్తే మళ్ళీ కోటీశ్వరుడే. యేసుక్రీస్తు ఆ పాత్రలోనికి రానంత వరకు ఆయన ఏంటో తెలుసా అండి? చూస్తారా? ఒకసారి చూడండి, ఆయన ఏంటో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుంచి. పరలోకములో ఉన్నప్పుడు ఆయన ఏంటి అని చెప్తున్నాడు. ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. ఆయనకున్న స్టేటస్ ఏంటంటే దేవునితో సమానం, దేవునితో సమానం, దేవునితో సమానం. చాలామందికి ఇది గిట్టడం లేదు, అర్థం కావట్లేదో, లేదా అంగీకరించడానికి ఇష్టపడడం లేదో. దేవునితో యేసుక్రీస్తు సమానంగా ఉండడం ఏంటి? ఆయన ఉన్నాడు, దేవుడు తనతో సమానంగా ఉంచాడు. నీకేంటి ప్రాబ్లం? దేవుడు తనతో సమానంగా ఉంచాడు. తండ్రి కొడుకుని తనతో సమానం చేస్తాడు, అవసరం తనకంటే గొప్పవాడిని కూడా చేస్తాడు. నీకేంటి ప్రాబ్లం? పరలోకమందున్న దేవుడు తన కుమారుణ్ణి తనతో సమానం చేశాడు. సమానం చేశాడంటే అవే శక్తుల్ని ఇచ్చాడు, అవే అధికారాలను ఇచ్చాడు, అదే హోదానిచ్చాడు, అదే మహిమనిచ్చాడు, తనతో సమానం చేశాడు. అంటే సృష్టిలోనికి రాకముందు యేసుక్రీస్తు స్థాయి ఏంటి? దేవునితో సమానం. సమానం అంటే ఎక్కువ తక్కువలు ఏం లేవు, సమానం, సమానం. ఆ తర్వాత విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. పంచాయతీ ప్రెసిడెంట్ స్థానంలోకి వెళ్తేనే విడిచిపెట్టలేం, వదలలేం. జగన్ 2.5 సంవత్సరాలు మిమ్మల్ని మంత్రులుగా ఉంచుతాను, ఆ తర్వాత మీరు తప్పుకోవాలి, క్రొత్త వాళ్ళకి అవకాశం ఇస్తాను అని ఆల్రెడీ మంత్రి పదవి ఇచ్చేటప్పుడు చెప్పాడు. వాళ్ళకి చెప్పాడా? చెప్పాడు. చెప్పినట్టుగానే 2.5 ఏళ్ళు అయిన తర్వాత పాత మంత్రుల్లో కొందరిని తీసేసి కొత్త మంత్రులు పెడదామంటే ఒక్కొక్కళ్ళు గొడవలు, ధర్నాలు, అలగటాలు, పార్టీ గురించి మాట్లాడాలు. ఆఫ్టర్ ఆల్ మంత్రి పదవి ఒక రాష్ట్రానికి చెందింది.
అంటే ఇది విడిచిపెట్టలేరు. మంత్రి పదవి దాకా అవసరం లేదు, పంచాయతీ వార్డు మెంబర్ కూడా విడిచిపెట్టడం. మనం ఏ టైప్ అంటే ఊగుతున్న ఉయ్యాల్లో నుంచి ఎక్కడ లేచి వెళ్తే ఎవడొచ్చి కూర్చుంటాడని దాని నుంచి కొంతమంది దిగరు. ఇంట్లో పెట్టుకుంటారు కదండి. చిన్నది కూడా విడిచిపెట్టాం మనం. అంతవరకు ఎందుకు కొంతమందిని స్టేజ్ మీద చూస్తుంటాం, ఎక్కడ లేచి వెళ్తే ఇంకోటి కూర్చుంటాడని భయం. స్టేజ్ మీద కుర్చీల్లో కూడా కానీ పరలోకమందున్న దేవుని సింహాసనం అది. ఆ సింహాసనం మీద దేవునితో సమానమైన హోదా. దానిని విడిచిపెట్టకూడని భాగ్యం అని అక్కడే అంటిపెట్టుకోలేదు, కానీ అది అక్కడ నోట్ చేసుకోండి. మనుష్యుల పోలిక అంటే ఆ రూపాన్ని సంతరించుకున్నాడు, ఆ పాత్రలో ప్రవేశించాడు. దేవునితో సమానంగా దేవునిగా ఉన్న ఆయన మానవ పాత్రలోకి ప్రవేశించాడు. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే ఖాళీ వ్యక్తిగా, అంటే పరలోకములో దేవునితో సమానంగా ఉండడం అంటే ఏ శక్తులుంటే, ఏ అధికారం ఉంటే, ఏ మహిమ ఉంటే, ఏ హోదా ఉంటే దేవునితో సమానమో వాటన్నిటిని విడిచిపెట్టి ఒక పాత్రలో ప్రవేశించాడు. అది 33.5 సంవత్సరాల పాత్ర. ఆ పాత్రలో ఒక మానవ ఆకారంలో మానవునిగా, మనుష్యుని కుమారునిగా ఈ భూమి మీద దేవుని కోసం ఎలా బ్రతకాలో ఆ పాత్ర ద్వారా యావత్ ప్రపంచానికి ఒక మాదిరి చూపించాలి. గనక ఏమన్నా ఒక పాత్రలో ప్రవేశించిన వాడు తన కోటీశ్వరుని అన్న సంగతి మర్చిపోవాలి. పాత్రలో ప్రవేశించిన తర్వాత తనకు బెంజికారు ఉందన్న సంగతి మర్చిపోవాలి. పాత్రలో ప్రవేశించిన తర్వాత నేను తినేది పిజ్జాలు బర్గర్లు అని మర్చిపోవాలి. అక్కడ సంకట పెట్టినా తినాలి. అర్థమైందా? కనుక అన్నీ విడిచిపెట్టి తనను తాను ఖాళీ చేసుకొని ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీద దేవుని కుమారునిగా పాత్రలో జీవించడానికి వచ్చాడు. ఇది చూసి ఆయన దేవుడు కాదని బుద్ధిహీనులైన వాళ్ళు అంటున్నారు. వాళ్ళ మాటలు తలకెక్కించుకొని ఈ బుద్ధిహీనుడు కూడా అదే మాట అంటున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం ఒకసారి చూడండి, అసలు ఎలాంటి హెచ్చరిక దేవుడు చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము ఏమండి 4వ వచనం కాదండి, అది కాదండి, 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ నిత్య జీవం అంటే పరలోకము లేదా నువ్వు అనుకుంటున్న నిత్య జీవం, అది నీకు రావాలంటే తండ్రి అయిన దేవుడి గురించి నువ్వు తెలుసుకోవాలి. ఆయన పంపిన క్రీస్తుని గురించి తెలుసుకోవాలి. తేడాగా అర్థం చేసుకున్నావు అనుకో, వాక్యంలో ఉన్నది కాక నీ మనసుకు తోచిందో ఎవడో బుర్రలో పెట్టిందో దానిని బట్టి ఫాలో అయ్యి వాక్యాన్ని అపార్థం చేస్తే నిత్య జీవం పోగొట్టుకుంటావు. వ్యభిచారినైనా క్షమిస్తాడండి దేవుడు, కానీ తనను అర్థం చేసుకొని వాడిని పరలోకానికి మాత్రం రానివ్వడు. హంతకుండైనా క్షమిస్తాడు. పౌలు క్రైస్తవులను చంపాడు, అయినా క్షమించాడు, కానీ తనను అర్థం చేసుకొని వాడిని మాత్రం పరలోకం రానివ్వడు అనేది గుర్తుపెట్టుకోండి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. ఇప్పుడు ఆలోచిద్దామండి, యేసుక్రీస్తు దేవుడు అనడానికి ఎలాంటి అర్హతలు ఉన్నాయి? అసలు దేవుడు అని ఎవరిని అంటాడు? ఆయన దేవుడైతే నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అని యెహోవా దేవుడు అన్న మాటకు అర్థం ఏంటి? ఇవన్నీ మనం ఆలోచించాలి. అసలు దేవుడు అని మొదట ఎవరిని అంటారు? దేవుడు అనడానికి రుజువేంటి? సాధారణమైన మానవ జ్ఞానంతో చెప్పినా లేదు బైబిల్ జ్ఞానంతో చెప్పినా దేవుడు అనడానికి ప్రముఖమైన కారణం సృష్టిని చేసిన వాడే దేవుడవుతాడు. సృష్టిని చేసిన వాడు దేవుడవుతాడు. ఫస్ట్ రీజన్ లేదా ఫస్ట్ లక్షణం, ఫస్ట్ క్యారెక్టర్, దేవుడికి ఉండాల్సిన క్యారెక్టర్లో మొదటిదేంటి? పలానా ఆయన దేవుడు అనడానికి ఉండవలసినటువంటి అర్హత ఏంటి? మొదటిది సృష్టిని కలిగించిన వాడై ఉండాలి. తండ్రి అయిన దేవుడు సృష్టిని కలిగించిన వాడు, సృష్టికర్త దేవుడు అని అందరూ ఒప్పుకుంటున్నారు కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. కానీ యేసుక్రీస్తును దేవుడు అని ఒప్పుకోవడానికి ఆయన ఏమైనా సృష్టిని జరిగించాడా అని ఆలోచించగలిగితే
చాలామందికి తెలియని నిజం అండి ఇది. చాలామంది ఆలోచించని కోణం అండి ఇది. చాలామందికి అర్థం కాని ఒక సంగతి అండి ఇది. ఏంటది చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 9వ వచనం. చాలామంది అండి సృష్టి అంటే యెహోవా దేవుడు మాత్రమే చేశాడనే కోణంలో ఉన్నారండి. సృష్టి అంటే యెహోవా దేవుడు మాత్రమే చేశాడు, ఆయన తన మాట శక్తితో చేశాడు ఏమండి అనుకుంటున్నారు. కానీ ఎలా జరిగిందో లేఖనాలలో యెహోవా వాక్యం కొంత అచ్చట కొంత ఇచ్చట మీకు వచ్చును అన్న ఒక సూత్రాన్ని మనసులో పెట్టుకొని 66 పుస్తకాలను పరిశోధిస్తుంటే ఒక్కొక్క చోట కొంత 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 ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి సారాన్ని ఒక దగ్గర పెడితే పరిపూర్ణమైన వివరణ మనకు వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? యేసుక్రీస్తును సిలువేశారని కొత్త నిబంధనలో 4 సువార్తల్లో ఉంటుంది. ఆయన చేతుల్లో మేకులు కొట్టారని ఉంటుంది, కానీ కొత్త నిబంధనలో కాళ్ళల్లో మేకులు కొట్టారని కొత్త నిబంధనలు అసలు ఉండదండి. ఆయన పాదములు పొడిచారని కీర్తనల్లో ఉంటుంది. అంటే ఒక ఇన్ఫర్మేషన్ మనకు కావాలి అంటే కొత్త నిబంధన మాత్రమే చదివితే తెలీదు, పాత నిబంధన కూడా. అంటే అక్కడ ఉండవలసిన వచ్చే వాక్యం ఇక్కడ కూడా కొంత రాశాడు ఇన్ఫర్మేషన్, అక్కడ ఇవ్వవలసిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కొంత ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చునన్నాడు గనక జాగ్రత్తగా ఒక విషయంలో నేను పరిపూర్ణమైన జ్ఞానం పరిపూర్ణమైన సబ్జెక్ట్ తీయాలి అనుకుంటే 66 పుస్తకాల్లో ఇదిగో సృష్టిని గురించి లేదా యేసుక్రీస్తు గురించి లేదా దేవుని గురించి ఎక్కడెక్కడుందో టోటల్ ఇన్ఫర్మేషన్ దగ్గర పెట్టుకుంటేనే నాకు ఒక ఫుల్ పిక్చర్ వస్తుంది, లేకపోతే ఫుల్ పిక్చర్ రాదు. అలాగే సృష్టిని గురించి ఇలాగే నేను ఎక్కడెక్కడైతే సృష్టిని గురించి ఉన్నాయో అన్నీ కూడా దగ్గర పెట్టుకుంటే నాకు అందిన ఒక అద్భుతమైనటువంటి వచనం అండి ఇది. అదేంటో చూడండి 33:9. సృష్టి కార్యక్రమం ఎలా జరిగింది అంటే ఆయన మాట సెలవిచ్చాడట. ఆయన మాట సెలవిచ్చాడు, వెలుగు కలుగుగాక అన్నాడు. మనం అనుకుంటాం వెలుగు కలుగుగాక అనగానే ఓం భీం భీం అలా మంత్రంతో అయిందని మనం అనుకుంటాం. దేవుడు మంత్రజాలమో ఇంద్రజాలమో టెక్నిక్కో గారడియో మ్యాజిక్కో చేయలేదండి. వెలుగు కలుగుగాక అన్న మాట ఆదికాండంలో మీరు చదివారు. వెలుగు కళ్ళు లైట్లు వేయండి అన్నాను అనుకోండి నేను, అప్పుడు ఏం జరుగుతుంది? లైట్ ఎల్ఈడి ముక్కలన్నీ ఒక చోట చేరి దానికి పైన డోమ్ వచ్చేసి తర్వాత అలా కరెంట్ తీగలు వెళ్ళి గ్రాఫిక్స్లో చూపించినట్టు ప్లగ్లోకి వెళ్ళిపోతాయా? లైట్లు వేయండి లైట్లు వెలుగును గాక అనగానే వెంటనే లేచి వైర్లన్నీ పెట్టేసి స్విచ్లు వేసేస్తారు. అంటే నేను మాట ఇచ్చాను, అది మీరు సిద్ధపరిచారు. అర్థమవుతుందా? నేను మాట చెప్పాను, నేను చెప్పిన దాని ప్రకారం మీరు సిద్ధపరిచారు. సృష్టి కార్యంలో జరిగింది కూడా అదే చెబుతున్నాడు. చూడండి, కావాలంటే ఈ అధ్యాయం ఇంటికెళ్ళి 100 సార్లు చదవండి. నేను చెప్పిన సంగతి అలాగ ఉన్నదో లేదో మీరు ఇంటికెళ్ళి 100 సార్లు చదవండి. నేను ఇక్కడే ఉంటాక నన్ను ప్రశ్నించండి, అలా లేదే మీరేంటి ఇలా చెప్పారని రేపు మళ్ళీ నన్ను ప్రశ్నించండి. చదవండి మాట. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం అయిందట. దాని ప్రకారం ఎలా అయింది అంటే ఆయన ఆజ్ఞాపించగానే అది ఆయన ఆజ్ఞాపించాడు, ఆజ్ఞిచ్చాడు. ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ఆ కార్యము స్థిరపరచబడింది. అంటే చేసిన వాళ్ళు ఉన్నారు. వెలుగు కలుగుగాక అంటే ఇప్పుడు వెలుగు కలగాలి. డైరెక్టర్ ఏం చేస్తాడండి? లైట్స్ ఆన్ అంటాడు. వెంటనే లైటింగ్ బాయ్స్ అంతా కూడా అలర్ట్గా ఉంటారు. లైటింగ్ డిపార్ట్మెంట్ అంతా అలర్ట్గా ఉంటుంది. టక్ 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 ఆల్రెడీ ఏమండి జనరేటర్ వ్యాన్ రెడీగా ఉంటుంది. మొత్తం లైట్లన్నీ సిద్ధపరచుకొని లైట్స్ ఆన్ అంటాడు. స్టార్ట్ కెమెరా అంటాడు. ఆయన అంటాడంతే, కార్యం వెంటనే స్థిరపరచబడుతుందా, సిద్ధపరచబడుతుందా? వెంటనే. మీరు ఏమనుకుంటున్నారు? వెలుగు కలుగ్గాక అనగానే అప్పటికప్పుడు జరిగింది అనుకుంటున్నారా? పదార్థాన్ని సృష్టించింది ఒకనాడు. ఆ పదార్థాన్ని ఏమండి సిద్ధపరచడం కోసం కొన్ని సంవత్సరాలు నీళ్ళల్లో ముంచింది కూడా తెలుసు మీకు. ఏమండి ఇల్లు కట్టాలంటే అప్పటికప్పుడు కలుగ్గాక అంటే అవదు కదండి. రాయి చేర్చుకోవాలి, మెటీరియల్ ఇసుక చేర్చుకోవాలి, సిమెంట్ చేర్చుకోవాలి, ఐరన్ చేర్చుకోవాలి, కావలసిన ఏర్పాట్లని పనిముట్లు చేసుకోవాలి, పని వాళ్ళని. అప్పుడు ఈ గోడ కట్టండి,
మెటీరియల్ ఆల్రెడీ సిద్ధంగా ఉంటేనే ఈ గోడ కట్టండి అని ఒక ఏమని కాంట్రాక్టర్ ఆజ్ఞ, తర్వాత ఈ గోడ కట్టండి. ఒక్కసారి సృష్టిని జాగ్రత్తగా ఆలోచిస్తే నీళ్లు ఉన్నాయి. మొదట ఎందుకున్నాయి నీళ్లు? ముందు నీళ్లను సృష్టించి ఆ నీటిలో ఈ పదార్థం అంతా దాచాడు ఆయన. ఆ నీళ్ళల్లో నుంచి అన్నీ బయటకు వచ్చాయి. అవన్నీ సిద్ధపరిచిన తర్వాత ఆయన ముందు వెలుగు పెట్టండి అన్నాడు. అంటే ఆల్రెడీ వెలుగు సిద్ధపరచబడి ఉందా? ఉంది. ఎక్కడ వెలుగు ఉండాలి? ఈ విశ్వానికి కావల వెలుగు ఉండాలి. వెలుగు కలుగుగాక ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడెను, సిద్ధపరచబడెను. ఆయన ఆజ్ఞాపించగానే, అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఆజ్ఞాపిస్తున్నది ఈయన, ఆ ఆజ్ఞ ప్రకారం కార్యం చేస్తున్నది మరొక ఆయన. ఎవరండి ఆయన? ఎవరైనా? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం నుంచి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30 నుంచి చదువుదాం. 30 నుంచి 30వ వచనం. నేను ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? ఎవరు? చాలామంది జ్ఞానం యేసుక్రీస్తు కాదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళకు కూడా నెక్స్ట్ సెమినార్లో నేను సమాధానం ఇస్తాను. నెక్స్ట్ కందుకూరి కళ్యాణ మండపం అన్నాం కదండి, 11వ తేదీ, అక్కడ ఇస్తాను సమాధానం. అక్కడ చెప్పింది యేసుక్రీస్తు గురించే. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై ఏమయ్యాడట ఆయన? ఏమయ్యాడట? నేను ఆయన యొద్ద ఎవరిని? నేను ఆయన వద్ద ఎవరిని? యేసుక్రీస్తు ప్రధాన శిల్పి. ప్రధాన శిల్పి, ప్రధాన శిల్పి. శిల్పి అని ఎవరిని అంటారు? ఏం చేయడండి, కానీ ఆయనేనండి మా శిల్పి అంటారా? మా ఎలక్ట్రీషియన్ చిన్ని గారు అన్నాం అనుకోండి, లైట్లు పెడతాడు, ఫ్యాన్లు పెడతాడు, మొత్తం కనెక్షన్లు ఇస్తాడు, అవసరమైతే వాటర్ లైన్లు అవి చేస్తాడు కనుక ఆయన్ని ఎలక్ట్రీషియన్ అంటారు, ప్లంబర్ అంటారు. ఏమి చేయనివాడిని, ఏమి రానివాడిని ఎలక్ట్రీషియన్ ప్లంబర్ అనరుగా, అంటారా? చేసేవాడిని అంటారు. శిల్పి అని ఎవరిని అంటారు? ఒక మామూలు రాయిగా ఉన్నదానికి ఆకారం ఇచ్చేవాడిని మాత్రమే శిల్పి అంటారు. ప్రధాన శిల్పి అంటే ఆయన దగ్గరుండి ఆయన చేస్తూ పనిని చేయిస్తాడనమాట. ప్రధాన శిల్పి. ఆజ్ఞిచ్చింది తండ్రి అయిన దేవుడు, దానిని సిద్ధపరిచేది, స్థిరపరిచేది ఎవరు? ప్రధాన శిల్పి. ప్రధాన శిల్పి అంటే సృష్టి కార్యములో తండ్రి అయిన దేవునితో పాటు కుమారుడు కూడా ఉన్నాడా? తండ్రి అయిన దేవుని పని ఏంటండి అంటే లేని వాటిని ఉన్నట్లుగా పిలుచువాడు. రోమపత్రిక ఆయన క్యారెక్టర్ ఏంటి? లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. వచనం చెప్పగలరా? రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు. అది తండ్రి అయిన దేవుడు సృష్టి కార్యంలో చేసిన దేవుడు అంటే లేని పదార్థాన్ని సృష్టించటం. లేని పదార్థాన్ని అసలు దీని గురించి ఆలోచిస్తే మతిపోతుందంటే, ఏమంటే దేవుడు సృష్టిలో చాలా రకాల జంతువుల్ని, పురుగుల్ని, పక్షుల్ని, మనిషికి ఉపయోగపడనివి కూడా ఎన్నింటినో చేశాడు. మనిషి తినడానికి ఉపయోగపడినవి. ఎందుకు ఇవన్నీ చేశాడు అంటే ఒక్కొక్క దాని గురించి ఆలోచిస్తే ప్రతి దానికి కారణం ఉందండి. అందులో నేను గమనించిన ఒక చిన్నది పురుగండి. ఒక పురుగు, సాలె పురుగు. ఒక రాత్రి ఇంటి దగ్గర ఉన్నానండి. చూస్తుండగానే ఒక చిన్న దారం కనిపించింది. చూస్తుండగానే 2 ఇలా 1 2 3 హెక్సాగోనాలు అంటారు చూసారా, ఇలా టక్క 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 స్పీడ్గా తిరుగుతుంది. ఒక 10 నిమిషాలు, పావుగంట అలాగే ఉన్నాను. అందమైన ఆకారంలో టక్క 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 4 పక్కలనో 8 పక్కల మొత్తానికి దారం తీసుకెళ్ళి ఈ పక్క ఈ పక్క ఈ పక్క 4 ప్రక్కలు అంటించేసింది. దానికి చక్కగా డిజైన్ అల్లుతుంది. పావుగంటలో అయిపోయిందండి. అది పావుగంటలో అయిపోయింది. ఇంతకీ అది తీసిన దారం ఎక్కడిదో తెలుసా? దాని నోటిలో ఉన్న లాలాజలం. అది దాని శక్తి.
తన శక్తిని లాలాజలంగా మార్చి ఆ లాలాజలాన్ని దారంగా మార్చింది. అంటే ఒక సాలె పురుగులో ఉన్న లాలాజలం ఒక దారంగా మారిందా? మారింది. ఒక పట్టు పురుగులో ఉన్నది దాని లాలాజలం పట్టు దారంగా మారిందా? ఎందుకు పెట్టాడు ఇవన్నీ? కేవలం మనం వాడుకోవడానికే కాదు, ఒకనాడు సృష్టిని చేస్తున్నప్పుడు తనలోని శక్తిని మట్టిగా, తనలోని శక్తిని నీళ్లుగా, తనలోని శక్తిని వెలుగ్గా, తనలోని శక్తిని చీకటిగా, తనలోని శక్తిని అగ్నిగా, తనలోని శక్తిని వాయువుగా, తనలో ఉన్న లాలాజలాన్ని దారంగా అది మార్చినప్పుడు నీకు అర్థం కావాలి, నా తండ్రి అయిన దేవుడు తనలో ఉన్న శక్తిని తీసి ఇన్ని పదార్థాలు చేశాడన్నమాట. చాలా కష్టం అండి. పదార్థాన్ని తనలో నుంచి లేని దానిని ఉన్నట్లుగా పిలుచువాడంటే తనలో నుంచి రప్పించేశాడు. లాలాజలంతో దారం సాలిడ్ చేసింది. తన శక్తి వాక్యము, తన శబ్దం, తనలో ఉన్న శక్తి దాన్ని పదార్థంగా మార్చాడు. అంటే తండ్రి అయిన దేవుడు ముడి పదార్థాన్ని సృష్టించాడని మనకు అర్థమవుతుంది. ఆకారం లేని ఆ పదార్థానికి ప్రధాన శిల్పి అంటే ఏం చేస్తాడు? చెక్కుతాడు. శిల్పి ఎప్పుడు ఆకారం ఇస్తాడు. తండ్రి అయిన దేవుడు పదార్థాన్ని సృష్టిస్తే తండ్రి అయిన దేవుడు ఇచ్చిన డిజైన్ ప్రకారము దానికి ఆకారం ఇచ్చేవాడు, దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ నిలబెట్టేవాడు ఎవరన్నమాట? నేను ప్రధాన శిల్పినై. లేని పదార్థాన్ని సృష్టించేది తండ్రి అయిన దేవుడు. ఆ పదార్థానికి ఒక రూపం ఇచ్చే ప్రధాన శిల్పి యేసుక్రీస్తు. అంటే సృష్టి కార్యములో యేసుక్రీస్తు ఉన్నాడా? ఈయన ఎవరన్నమాట? యేసుక్రీస్తు సృష్టికర్త. అదేంటండి, ఇద్దరు సృష్టికర్తలు ఉంటారా? ఎందుకు ఉండకూడదు? రైట్ బ్రదర్స్ ఏం సృష్టించారు? విమాన సృష్టికర్తలు అన్నాడు. అంటే ఇద్దరు కలిసి ఒకదాన్ని సృష్టించారా? ఇద్దరు కలిసి ఒకదాన్ని సృష్టించారు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు, ఇంకా చెప్పాలంటే పరిశుద్ధాత్మ కూడా సృష్టి కార్యములో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. గనుక తండ్రి అయిన దేవునితో పాటు ఎందుకు యేసుక్రీస్తు సమానమయ్యాడు అంటే, తండ్రి అయిన దేవునితో పాటు యేసుక్రీస్తు కూడా సృష్టిని చేశాడు, కలుగజేశాడు. ఉన్నాడా సృష్టిలో? ఉన్నాడు. మరి ఆయన గురించి దేవుడు అని రాయబడిందండి. మరి ఉంటే రాయబడాలి కదండి. రాయబడిందా? వీళ్ళు అమాయకంగా ఏమంటున్నారంటే, ఏమండి తన నోటితో యేసుక్రీస్తు తాను దేవుడిని ఎక్కడైనా చెప్పుకున్నాడా? వీళ్ళు ఎంత అమాయకులా, ఎంత అజ్ఞానులా అని నాకు అనిపిస్తుంది. పొలం పని చేసేవాడి క్యారెక్టర్లో ఉండి నేను ట్రూ జెట్ యజమాని అన్నాడు అనుకోండి, కట్ అంటాడు డైరెక్టర్. నువ్వు ఉన్నది పల్లెటూరు రోడ్డు పొలం దున్నేవాడి క్యారెక్టర్లో, నువ్వు ట్రూ జెట్ యజమాని అయితే అయ్యావు, ఇక్కడ చెప్పకంటాడు. అర్థమైందా? ఏ క్యారెక్టర్లో ఉన్నాడు? పల్లెటూరు రోడ్డు క్యారెక్టర్లో ఉన్నాడు. నేను ట్రూ జెట్ యజమాని అంటే అది నిజమే కావచ్చు, కానీ ఇక్కడ చెప్పడానికి కుదరదు. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? ఏ క్యారెక్టర్లో ఉన్నాడు? మానవ ఆకారంలో, మనిషి కుమారుని ఆకారంలో. కానీ ఏమండి, నేను ఒక మాట అడుగుతాను. జగన్ నేను ముఖ్యమంత్రిని అని జగన్ చెప్పుకోవాలా? చెప్పుకుంటేనే ముఖ్యమంత్రిరా? నేనే మీ ముఖ్యమంత్రిని అని ప్రసంగం మొదలుపెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఎవడు కాదన్నాడు రా ఇన్ని? మతేమన్నా పోయిందేంటి జగన్కి అంటారా? అనరా? నేనే మీ ప్రధానమంత్రిని అని మోడీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పనంత మాత్రాన ఏమండి మోడీ ఎక్కడైనా నేను ప్రధాని అని చెప్పుకున్నాడండి. నేను మీ డిప్యూటీ డైరెక్టర్ అని ఎక్కడా చెప్పను, అంత మాత్రం కాదా? ఏమండి ఆయన ప్రసంగం మొదలుపెట్టేటప్పుడు కృష్ణా జిల్లా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అయినా నేను అని మొదలుపెట్టాడు అనుకోండి, ఊరు నాయన ఇదేంటి ఆయన చెప్పపోయినా మేము అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అంటాం కదా, ఇదేదో మరీ స్పెషల్గా చెప్పుకుంటున్నాడంటే ఏదో పిచ్చి ఉంది. మాడికి చెప్పుకుంటే ఏమంటారు? యేసుక్రీస్తు నేను దేవుణ్ణని మాటికి చెప్పుకోవాల్సిన అవసరత ఉందా? ఆయన గురించి ఇంకెవరైనా చెబితే బాగుంటుందా? ఆయన చెప్పనంత మాత్రం దేవుడు కాడా? అంటే ఆయన చెప్పలేదన్న ఒక పాయింట్తో ఆయన దేవుడు కాదనేస్తావా? మరి 66 పుస్తకాలు ఆయన గురించి వ్రాయబడినవి, 66 పుస్తకాలు ఆయన గురించి రాయబడినవి ఏం రాయబడ్డాయి? ఎక్కడ రాయబడ్డాయి? చూస్తారా ఒకసారి? ఏం రాయబడినవో చూడండి ఒకసారి, ఆయన గురించి ఏం రాయబడ్డాయో.
తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండి, ఏమండి, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఏమండి, 1వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. 1వ వచనం నుంచి చూద్దాం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవజ్ఞానం నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది, ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానం చేసెను గాని, ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగింపబడిన సువార్త ప్రకటన వలన తన వాక్యమును యుక్త కాలమందు బయలుపరిచెను. తండ్రి అయిన దేవుని నుండి, జాగ్రత్తగా వినాలి, అది ఎందుకు చెప్పాను మీకు చెప్తాను. తండ్రి అయిన దేవుని నుండి, తర్వాత మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి. అంటే ఇక్కడ ఇద్దరు గురించి చెప్పాడు. తండ్రి అయిన దేవుని నుండి, మన రక్షకుడైన యేసుక్రీస్తు నుండి. అంటే ఇక్కడ ఇద్దరిని ప్రస్తావించాడు. ఇప్పుడు 2వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడైన మహాదేవుడును మరియు మన రక్షకుడును. ఇక్కడ ఒక్కడి గురించి చెప్పాడా, ఇద్దరి గురించి చెప్పాడా? తప్పులో కాలేస్తున్నారు మీరు కూడా. ముందు నేను అది ఎందుకు చదివించాను, మీరు తప్పులో కాలేయకూడదు. ఇద్దరి గురించి చెబితే మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, అది ఇద్దరిని ప్రస్తావించటం అంటే. ఇక్కడ ఏమన్నాడు? మహాదేవుడును మన రక్షకుడునైనా. ఒక్కళ్ళ గురించి. తెలుగు గ్రామర్, తెలుగు ఛందస్సు వాడే విధానం, ఒకడిలో ఉన్న 2 క్యారెక్టర్లు ఒకడిని ఉద్దేశించే 2 విధాలుగా చెప్పటం. ఆయన మహాదేవుడును మరియు మనకు రక్షకుడు. మహాదేవుడు మరియు మనకు రక్షకుడు. యేసుక్రీస్తు గురించి ఏం చెప్పబడింది? మహాదేవుడు. రోమాపత్రిక 9వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఉత్తరంలో, రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం నుంచి, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి. ఎవరి గురించి? ఆ పై వచనాలు కూడా చదివితే బాగుంటుందండి. 4వ వచనం, వీరు ఇశ్రాయేలీలు. సందర్భాన్ని బట్టి జాగ్రత్తగా చూడాలి మనం. వీరు ఇశ్రాయేలీలు. దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్రము, అర్చనాచారాదులు, వాగ్దానములు వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన అన్నాడు. ఎవరి గురించి ఇది? పైన ఎవరి గురించి మాట్లాడాడో పైన ప్రస్తావించిన వాళ్ళనే నామవాచకం ముందు, తర్వాత సర్వనామం. క్రీస్తు నామవాచకం, దాని గురించే కంటిన్యూ చేస్తున్నాడు గనక ఈయన అన్నాడు. ఛందస్సు అండి ఇది. హైదరాబాదులో ఉన్న ఆయనకి ఛందస్సు తెలియదు, తెలుగు సరిగా రాదు. వాక్యాన్ని 66 పుస్తకాలతో సమ్మేళనం మొత్తాన్ని క్రోడీకరించి మొత్తాన్ని అవగాహన చేసుకొని చెప్పాలి. సబ్జెక్ట్ ఏది చెప్పినా ఎవరో చెప్పిన దాన్ని మనసులో పెట్టుకొని చెప్పకూడదు, మార్చేయకూడదు. ఏమన్నాడు మళ్ళీ చదువుతారు పోనీ? ఈయన ఎవరు? శరీరమును బట్టి ఎవరు పుట్టారో వారిలో ఆ క్రీస్తే. ఈయన అంటే ఎవరి గురించి చెప్పాడు పైన? క్రీస్తు శరీరమును బట్టి వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఈయన సర్వాధికారి అయిన
దేవుడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. మహాదేవుడని తీతుకులో చదివారు, సర్వాధికారి అయిన దేవుడని ఇక్కడ అంటున్నాడు. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఏమై ఉంది? వాక్యము దేవుడై ఉండే. ఆదియందు వాక్యం ఉంది. సృష్టి పుట్టక ముందని అర్థం. ఆది అంటే ప్రారంభం. వాక్యం ఉంది. వాక్యం అంటే ఎవరో మీకు తెలుసు. ఆ 14వ వచనంలో చెప్తాడు, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, వాక్యం అనగా క్రీస్తు. వాక్యమన్న నామం ఆయనకుంది. వాక్యమను నామము, సత్యవంతుడన్న నామము, వాక్యమను నామం ఆయనకే ఉంది. కనుక ఆదియందు వాక్యం ఉండను అంటే వాక్యం స్థానంలో యేసు అనే పదం పెట్టుకోండి. వాక్యం అంటే వాక్యం = యేసు. వాక్యం అన్న పదం స్థానంలో యేసు అనే పదాన్ని పెట్టండి. ఆదియందు యేసు ఉండెను, యేసు దేవుని వద్ద ఉండెను, యేసు దేవుడై ఉండెను. దేవుని వద్ద ఉన్న యేసు కూడా ఏమై ఉన్నాడు? అందుకే అన్నాడు ఫిలిప్పులో, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టడానికి వచ్చి అక్కడున్న తనకున్నటువంటి సర్వ హోదాలను, శక్తులను, తనకున్నవన్నీ విడిచిపెట్టి క్యారెక్టర్లకు వచ్చాడు. పాత్ర. అంత మాత్రం చేత ఆయన దేవుడు కాడా? అంత మాత్రం చేత దేవుడు కాడండి. ఏమన్నాడు? దేవుడై ఉండెను, దేవుడై ఉండెను, దేవుడై ఉండెను. ఏమండి, ఈయన దేవుడు కనుకనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను అనియు, అదియుగాక నేను ఆయనకు తండ్రినయ్యుందును, ఆయన నా కుమారుడై ఉండును అని ఆ దూతలతో ఎప్పుడైనా ఎవరితో అనే చెప్పాడా? ఇక్కడ యేసుక్రీస్తు గురించి ఒక పెద్ద వివాదం అండి. ఆ హెబ్రీ పత్రికలో హెబ్రీ సంఘస్థులకు, అంటే వీళ్ళు యూదుల్లో నుంచి క్రైస్తవులైన వాళ్ళు, ఆ సంఘంలో ఒక గలిబిలి, ఆయన ఒక దేవదూత అయి ఉండొచ్చు, దేవుని కుమారుడు కాదు, దేవుడు కాదు అని ఆ రోజు కూడా ఒక వివాదం లేచింది. ఆ వివాదం లేచినప్పుడు వివరణిస్తున్నాడు. ఈ 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో ఆయన యొక్క దైవత్వం గురించి, ఆయన గొప్పతనం గురించి వివరణిస్తున్నాడు. ఆ వివరణ ఈ 4 అధ్యాయాల్లో కనబడుతుంది మనకి మొదట. ఎందుకంటే అప్పుడు సంఘంలో వాళ్ళకి డౌట్ వచ్చింది. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు కూడా కొన్ని సబ్జెక్టులో కొన్ని వచనాలు చదివి ఉన్నారు కదా. నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు, ఇలాంటి వాక్యాలు చదివిన వాళ్ళే వాళ్ళు, ఇశ్రాయేలీలు వాళ్ళు, యూదులు వాళ్ళు. హెబ్రీలు అంటే యూదులు. కనుక వాళ్ళల్లో ఏం డౌట్ వచ్చిందంటే యేసుక్రీస్తు అంటే ఒక దేవదూత అయి ఉండొచ్చు. అప్పుడు పౌలు రాస్తున్నాడు, ఆయన దేవదూత? దేవదూతల్లో ఎవరినైనా నా పక్కన కూర్చొని ఏ రోజు అని చెప్పాడా? దేవదూతల్లో ఎవరితోనైనా నేను నిన్ను కన్నాను, నువ్వు నా కుమారుడు అని చెప్పాడా అని సబ్జెక్టు మొదలుపెట్టాడు. ఆలోచించండి, దేవదూతలను ఏమన్నాడు? యేసుక్రీస్తునేమన్నాడు? యేసునేమన్నాడు? దేవదూతలనేమో సేవకులు అన్నాడు, యేసునేమో కుమారుడు అన్నాడు అని ఆ రెండింటి మధ్య భేదం చెబుతూ యేసుక్రీస్తుకి దేవదూతలకు ఉన్నటువంటి ఆ భేదం విభజన చేస్తూ క్రిందికి వచ్చేసరికి ఏం రాయించాడో చూడండి. 8వ వచనం, 7-8 వచనాలు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకొనివాడు దూతల గురించి చెప్పుచున్నాడు. దూతల గురించి ఎక్కడ చెప్పాడు? పాత నిబంధనలో చెప్పాడండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకుంటున్నాడు అని వ్రాయబడి ఉన్న సంగతి పౌలు ఎత్తి చెబుతున్నాడు. అలాగూ తన దూతల గురించి అయితే వాయువులుగాను అగ్నిజ్వాలలుగాను చేసుకొనుచున్నాడు అని చెప్పుకొనుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే దేవదూతల గురించి రాయించమంటే సేవకులను రాయించాడు. తన సేవకులను అగ్నిజ్వాలలు అన్నాడు. దేవదూతల గురించి వ్రాయించిన మాట సేవకులు, కానీ తన కుమారుని గూర్చి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. యేసుక్రీస్తు గురించి ఏమి రాయించాడు? దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము దేవా. ఏమండి, ఇక్కడ చాలామంది చదవటం రాక సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుని దేవా అంటున్నాడు.
అని చాలామంది భ్రమపడుతున్నారు. కాదండి, తన కుమారుణ్ణి దేవా అని పలకండి అని కోరహు కుమారుల చేత రాయించాడండి కీర్తనల గ్రంథంలో. ఇది ఆల్రెడీ వ్రాయబడిన మాట. చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము మొదటి వచనం నుంచి, అంటే మొదటి ప్రారంభంలో ఏముంటుంది చూడండి. కోరహు కుమారులు రచించిన దైవ ధ్యానము, ప్రేమను గూర్చిన గీతము. 6వ వచనం. ఇప్పుడు మొదటి వచనం ఒకసారి చూద్దాం. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. ఎవరి గురించి అటది? ఎవరా రాజు? యేసుక్రీస్తు. ఆ రాజు, ఆ యేసుక్రీస్తు గురించి 6వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. దేవా దేవా అని పలుకుతున్నది ఎవరు చెప్పండి ఇక్కడ? ఎవరు? కోరహు కుమారులు. కోరహు కుమారులు దేవా అని ఎందుకు పలుకుతున్నారు? దేవుడు కోరహు కుమారులతో రాయించింది ఎవరండి? కోరహు కుమారులతో రాయించింది ఎవరు? లేఖనము ఎప్పుడును మనుషునిచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. అంటే పరిశుద్ధాత్మ పూర్ణులైన కోరహు కుమారుల చేత దేవుడు మాట పలికించాడు. ఏమని? ఏయ్ కోరహు కుమారులు, నా కొడుకును మీరేమని రాయాలి? ఏమని పిలవాలి? దేవా, దేవా అని పిలవాలి. యేసుక్రీస్తు దేవుడని క్లియర్ కట్గా క్లియర్గా రాయించాడండి దేవుడు, దేవా. అదే దూతలనైతే సేవకులు, కుమారుని గురించి అయితే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఏమండి? అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 27-28 వచనాలు. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. దేవుడు తన స్వరక్తమిచ్చి రక్తమిచ్చిన దేవుడు ఎవరు? యెహోవా దేవుడా? యేసుక్రీస్తా? ఎవరండి? యేసుక్రీస్తు. ఇన్ని వచనాలు బైబిల్లో రాయబడితే ఆయన దేవుడని లేదండి, ఆయన దేవుడు కాదండి. ఏమండి? ఇకపోతే ఏమండి, యేసుక్రీస్తు ఎక్కడ తన దేవుడిని చెప్పుకోలేదండి. ఏమండి? అవసరాన్ని బట్టి ఒక్కసారైనా 2 సార్లైనా ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది, చెప్పుకున్నాడండి సందర్భాన్ని బట్టి. కానీ ఆ రోజు యూదులు దాన్ని గ్రహించలేకపోయారు, సహించలేకపోయారు. ఏం చెప్పాడో చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము ఆయన చెప్పిన మాట ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం, 31-32 వచనాలు. యూదులు ఆయన్ను కొట్టవలనని మరలా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన సూచక క్రియలు మీకు చూపాను. రాళ్ళు తీసుకున్నారట, కొట్టేయాలి, చంపేయాలని. అనేక సూచక్రియలు తండ్రి యొద్ద నుండి మీకు చూపాను. వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాడు. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి ఏం చెప్పుకున్నాడట? దేవుడను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నేను దేవుడినని ఎప్పుడు చెప్పాను? చెప్పలేదు కదా. మీరు అన్యాయంగా ఒక అబద్ధాన్ని నా మీద మోపుతున్నారు అని ఎక్కడైనా అన్నాడండి? అంటే యేసుక్రీస్తు నేను దేవుని కుమారుడిను అని ఎప్పుడు చెప్పాడో అప్పుడే ఏం చెప్పినట్టు అనమాట? దేవుణ్ణని చెప్పినట్లే. నేను దేవుణ్ణని చెప్పాడు ఆయన. అందుకే రాళ్ళు తీసుకొని కొట్టాలనుకున్నారు, రాళ్లతో చంపాలనుకున్నారు. అంటే ఆయన తన నోటితో చెప్పాడా? చెప్పాడు. ఇక శిష్యులు కూడా చెప్పారా? చెప్పారండి, శిష్యులు కూడా చెప్పారు. యోహాను సువార్త చివరి మాట, యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 27. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడు, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు
అందుకు తోమా ఆయనతో. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆయన లేచాడనే ఒక విశ్వాసం అనేది కలిగిందో, ఏమండి, ఆయన లేచినప్పుడు అందరితో పాటు తోమా లేడండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళు చెబితే ఆ గాయాల్లో వేలు పెడితేనే కానీ నేను నమ్మను అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు, రా తోమా, నా గాయాల్లో వేలు పెట్టు, నా ప్రక్కలో వేలు పెట్టు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అంతే, ఒక్కసారిగా తన కన్నులకు అమ్ముకున్న ఆ పొరలు విడిపోయాయి. అప్పుడు ఏమంటున్నాడు? నా ప్రభువా, నా దేవా. ఏమన్నాడు? ఓ తోమా, నీకు విశ్వాసమే లేదనుకుంటే బొత్తిగా నన్ను ఏం పిలవాలో కూడా తెలియదా నీకు అన్నాడా? నా ప్రభువా, ఎస్, నా దేవా. అంతే, ఆయన దేవుడు గనుక ఆ మాట తోమా అన్నాడు. మరి ఇన్ని రకాలుగా ఉంటే ఆ మాటను ఎలాగంటే అర్థం చేసుకోవాలి? ఏ మాట? మనం మొదట చదివామే 42వ అధ్యాయంలో, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. అలాగే 43వ అధ్యాయంలో, నా ముందే దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు? ఒక ప్రక్క యేసుక్రీస్తు దేవుడని, తండ్రి అయిన దేవుడే ఇంత ఘంటాపదంగా ఇన్ని వచనాలతో రాయించి, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కానని ఎందుకన్నాడు? అసలు యెషయా గ్రంథం వ్రాయబడిన సందర్భం తెలిస్తే ఎవరి మధ్య ఎవరి కోసం ఆ మాట అన్నాడు అనేది మనకు ఒక ఉదాహరణ తెలుస్తుంది, మనకు ఒక అవగాహన వస్తుంది. యెషయా గ్రంథం అసలు ఏం మాట్లాడుతున్నాడండి? ఇశ్రాయేలీలు దేవుణ్ణి విడిచిపెట్టి తమ చుట్టూ ఉన్న జనముల యొక్క దేవతలను, ఆ విగ్రహాలను, ఆ రూపాలను పూజిస్తున్నారు. అప్పుడు వాళ్ళ గురించి ఆ సందర్భంలో వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ, నా మహిమను నేను వీళ్ళల్లో ఎవడికి ఇచ్చిన వాడిని, అది సందర్భం. ఒకసారి దాన్ని మళ్ళీ చూడండి, 42:8 యెషయా 42:8 వేగంగా చదవండి. యెహోవాను నేనే, ఇదే నా నామం, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అన్నాడు. నాకు రావలసిన స్తోత్రము అది. ఇంతకీ వేటి గురించి మాట్లాడుతున్నాడు? విగ్రహములు. నా సీట్ ఎవరికి ఇవ్వను అన్నాను అనుకోండి. ఒక రాజకీయ నాయకుడు, నా సీట్ ఎవరికి ఇవ్వను అంటే, పార్టీలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వనని. మరి ఎవరికి ఇస్తాడు? కొడుకు వస్తున్నాడు, కొడుకు ఇస్తాడు. నువ్వు ఎవరికి ఇవ్వనన్నావు? ఎవరికి ఇవ్వను అంటే ఎవరిని ఉద్దేశించి అన్నాడు? ఎమ్మెల్యేలు గుంట నక్కల్లా చూస్తున్నారు, ఎంపీలు గుంట నక్కల్లా చూస్తున్నారు సీఎం అయిపోదామని. కేసీఆర్ ఏమంటాడు? నా సీఎం సీట్ ఎవరికి ఇవ్వను అంటే దాని అర్థం కొడుకు కూడా ఇవ్వనని కాదు, కొడుకు ఇవ్వాలనే. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడును కానంటే ఆయన ఉద్దేశం వీళ్ళు పెట్టుకున్నారే విగ్రహాలు, వాటిని ఉద్దేశించి. అందుకే ఆ కంటిన్యూషన్ చదివితే ఆయన మాట్లాడుతుంది ఎవరి గురించి? విగ్రహాల గురించి. విగ్రహాలకు నేను నా మహిమను ఇవ్వను. ఇక 43వ అధ్యాయంలో మాట్లాడిన మాట, నాకు ముందే దేవుడు నిర్మింపబడలేదు అంటే అక్కడ కూడా ఎవరి గురించి చెప్తున్నాడు? నిర్మింపబడిన దేవుళ్ళ గురించి. ఇంతగా నిర్మింపబడిన వాళ్ళు ఎవరు? విగ్రహాలు కదా. కొయ్యతో కొన్నింటిని చేశారు, రాయితో కొన్నింటిని చేశారు. నాకంటే ముందుగా ఈ విగ్రహాల్లో ఏమైనా ఉన్నాయా అడుగుతున్నాడు ఇశ్రాయేలీల్ని. నా తర్వాత కూడా ఈ విగ్రహాల్లో ఏమైనా ఉంటాయనుకుంటున్నారా మీరు? విగ్రహాలను ఉద్దేశించి మాట్లాడాడు తప్ప తన కొడుకు గురించి కాదది. సందర్భం ఏంటి? ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు అక్కడ? నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అన్న మాట ఎవరి గురించి? పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు గురించి ఎందుకు మాట్లాడతాడు? వాళ్ళు అసలు ఆ మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? వాళ్ళు ఎవరిని దేవుళ్ళుగా పెట్టుకున్నారు? విగ్రహాలను దేవుళ్ళుగా పెట్టుకున్నందున వీళ్ళల్లో ఎవడు దేవుడు కాదు, వీళ్ళల్లో ఎవడు నాకంటే ముందు లేడు, వీళ్ళల్లో ఎవడు నా తర్వాత కూడా ఎవడు ఉండడు, అది మీరు నిర్మించుకున్నారు అని విగ్రహాలను ఉద్దేశించి మాట్లాడాడు తప్ప తన కుమారుడు దేవుడు కాదని అక్కడ చెప్పినట్లు కానే కాదు. ఇక్కడ మీరు అపార్థం చేసుకుంటే మిగతా వచనాలన్నీ ఏమైపోతాయి? ఆయన దేవుడు, ఆయన దేవుడు, ఆయన దేవుడు అన్నవి. ఈ ఒక్కచోట ఆగి ఈ బొంకూరి ఆయన హైదరాబాద్ ఆయన ఎక్కడ దేవుడు అని కనపడితే అది ట్రాన్స్లేషన్ మిస్టేక్ అంటున్నాడు. ఎక్కడ దేవుడు అని కనపడితే అక్కడ వాళ్ళే తప్పు రాశారు అంటున్నాడు. ఏమండి, కోరహ కుమారులు ఇక్కడ దేవా అన్నారు కదంటే వాళ్ళకి రాయటం రాలేదు, వాళ్ళు తప్పు రాశారు అన్నాడు. వాళ్ళు కూడా తప్పే రాశారు అంటే ఈయనుంటే మొత్తం బైబిల్ మొత్తం మార్చేటట్టు ఉన్నాడు. అంటే బైబిల్ తప్పు రాశారా? పరిశుద్ధాత్మ ప్రేరణతో వాళ్ళు రాశారు, దేవుని మూలంగా పలికారన్న దేవుని మాటను పక్కన పెట్టేశాడు. చూసారా, చాలా ప్రమాదంలోకి వెళుతున్నాడు.
గనుక ప్రియులరా, క్రీస్తులోని దైవత్వాన్ని ఎవరైనా ప్రశ్నించగలరా అంటే ఎవడు ప్రశ్నించలేడు.